తెలంగాణ విద్యా కమిషన్ ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నది అపవాదు. కమిషన్లో రాజకీయ ముఖాలకు చోటు దక్కడంతో దాని స్ఫూర్తి ప్రశ్నార్థకంలో పడిందనేది విమర్శ. ఇక భారీ పటటోపంతో ఉనికిలోకి వచ్చిన నిన్నటిదాకా దాని కార్యాచరణే మొదలు కాలేదు. కాగా ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించి అధ్యయనం చేయడానికి విద్యా కమిషన్ 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందంటూ తాజాగా ఒక షెడ్యూల్ మాత్రం విడుదలైంది. అయితే కమిషన్ కు ప్రభుత్వం అప్పచెప్పిన టాస్క్ కు పేరెంట్స్ అంచనాలకు పొంతన కుదరడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యా కమిషన్ ఒక కోరలు పీకిన పాము మాత్రమే అని, ఉత్త బుస్సుబుస్సే తప్ప కస్సు బుస్సు పవర్ లేదని, దానివల్ల విద్యార్థులకు ప్రత్యేకంగా ఒనగోరే ప్రయోజనం సైతం ఏమీ లేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది అన్నది అపవాదు. కమిషన్ లో రాజకీయ ముఖాలకు చోటు దక్కడంతో దాని స్ఫూర్తి ప్రశ్నార్థకంలో పడిందనేది విమర్శ. ఇక భారీ పటాటోపంతో ఉనికిలోకి వచ్చిన నిన్నటిదాకా దాని కార్యాచరణే మొదలు కాలేదు. కాగా ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించి అధ్యయనం చేయడానికి విద్యా కమిషన్ 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందంటూ తాజాగా ఒక షెడ్యూల్ మాత్రం విడుదలైంది. అయితే కమిషన్ కు ప్రభుత్వం అప్పచెప్పిన టాస్క్ కు పేరెంట్స్ అంచనాలకు పొంతన కుదరటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యా కమిషన్ ఒక కోరలు పీకిన పాము మాత్రమే అని, దానివల్ల విద్యార్థులకు ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. రెండేళ్ల కాలపరిమితితో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి చైర్పర్సన్ గా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, చారగొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డిలు సభ్యులుగా తెలంగాణ విద్యా కమిషన్ ను 3 నెలల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీళ్లలో ప్రొఫెసర్ పిఎల్వి తప్ప మిగిలిన ఇద్దరికి విద్యారంగంతో ఏమాత్రం సంబంధం లేదు. వెంకటేష్, జ్యోత్స్న ఇద్దరు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. అందుకే ప్రముఖ విద్యావేత్తలు, ఆ రంగంలోని నిపుణులు తెలంగాణ విద్యా కమిషన్ ను ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా అభివర్ణిస్తున్నారు. కాగా విద్యా కమిషన్ కు అనుబంధంగా ప్రొఫెసర్ హరగోపాల్, యూనిసెఫ్ ప్రతినిధి శేషగిరిరావు, మరో 3 ప్రొఫెసర్లు, ఇతర విద్యారంగ నిపుణులతో కలిసి 6 ఉందండులతో ఒక సలహా మండలిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈ అడ్వైజరీ కమిటీ కర్తవ్యం ఏమిటి అన్న స్పష్టత మాత్రం ఇవ్వలేదు. దీంతో కమిటీలో కొనసాగడానికి ప్రొఫెసర్ హరగోపాల్ కరాఖండిగా తిరస్కరించారు. రాజకీయ నాయకులతో కూడుకున్న విద్యా కమిషన్ కు సలహాలు ఇవ్వమని పాలకులకు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే విద్యా కమిషన్ గాని, దానికి అనుబంధంగా ఏర్పడ్డ సలహా మండలి గాని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం రోడ్ మ్యాప్ ఇవ్వటం, సమగ్ర విద్యా విధాన రూపకల్పన, ప్రీ ప్రైమరీ విద్య నుంచి ఉన్నత విద్య వరకు సూచనలు, సలహాలు ఇవ్వటం, నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రకారం ప్రాథమిక విద్యలో పలు పబ్లికేషన్లు, పరిశోధనల ప్రకారం విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంపొందించేందుకు సిఫార్సులు చేయడం రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలో ఏర్పాటైన విద్యా కమిషన్ ప్రధాన విధులు. ఇదిలా ఉంటే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రుల ఆకాంక్షలకు భిన్నంగా విద్యా కమిషన్ మార్గదర్శకాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం కృషి చేస్తుందా? బడా కార్పొరేట్స్ ను కంట్రోల్ చేసి ఫీజులను రెగ్యులేట్ చేయడం ద్వారా వాటి దోపిడీని విద్యా కమిషన్ అరికడుతుందా అన్న ప్రశ్నలను తల్లిదండ్రులు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్న మార్గదర్శకాల మేరకు కమిషన్ కు ఆ అధికారాలు లేవన్న విషయం వాళ్లలో నైరాశ్యాన్ని నింపుతోంది. పైగా విద్యా కమిషన్ ఖర్చుల కోసం ఎవరైనా ఫండింగ్ చేయొచ్చంటూ పేర్కొన్న నిబంధనల పిల్లల తల్లిదండ్రులను మరింత కలవరపెడుతోంది. ఒకవేళ ప్రైవేటు విద్యా సంస్థలు కమిషన్ కు నిధులు సమకూరిస్తే ఇక వాటిపై చర్యలకు ఆస్కారం ఎక్కడుంటుంది అనేది వాళ్ళ శంక. ఎలాంటి పవర్ లేని విద్యా కమిషన్ కేవలం సలహాలిచ్చే బాడీ మాత్రమే అని, అది కోరలు పీకేసిన పాము కంటే ఎక్కువేం కాదనేది పేరెంట్స్ ఒపీనియన్.
రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, వెంకటేష్, జోస్యాల పర్యటన గురువారం ప్రారంభమైంది. డిసెంబర్ 7 వరకు దాదాపు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాల్లో ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించనున్నారు. తెలంగాణ విద్యా కమిషన్ బృందానికి అవసరమైన లాజిస్టిక్స్, ఇతర సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. కాగా ఈ ప్రయాస అంత వృధా ఖర్చు ప్లస్ ఆర్థిక భారం మాత్రమే అని ఈ టూల్లో ఇదమిద్దంగా తేలేది ఏమీ లేదన్నది నిపుణుల ఒపీనియన్.